నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళాలంటే యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ను తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి వివరాలన్నీ మీకు తెలిపాను. అలాగే దీనిపైన కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ యజమానుల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తూ ఉంది. స్థానిక మీడియా కువైట్లోని కొంతమంది యజమానులతో కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక యజమాని మాట్లాడుతూ ఈ యొక్క నిర్ణయాన్ని ప్రశంసించారు. వ్యాపార యజమానులకు దీని యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. చాలామంది బాధ్యాయుతమైన యజమానులు దీనికోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నిబంధనలలో ప్రవాస కార్మికులకు తప్పనిసరి రిటర్న్ తేదీలు కూడా ఉంటాయని మేము ఆశిస్తూ ఉన్నాము. యజమాని మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనుమతి లేకుండా వారు ఎక్కువ కాలం అక్కడే ఉంటే వాళ్ళ యొక్క అకామా రద్దు వంటి స్పష్టమైన పరిణామాలు కూడా ఉండాల్సి ఉంది. కొంతమంది కార్మికులు 1 నెల సెలవు తీసుకొని ఆలస్యంగా తిరిగి వస్తారు. దీని వలన కంపెనీ కార్యకలాపాలలో జాప్యం జరుగుతూ ఉంది. జీతాల నుంచి తగ్గించడం సరిపోదు. స్పాన్సర్ తన యొక్క వ్యాపారాన్ని రక్షించుకోవడానికి మరియు అలాంటి వ్యక్తులు కువైట్ దేశంలోకి తిరిగి రాకుండా నిరోధించడానికి కూడా అనుమతించాలని చెప్పేసి ఒక కువైట్లోని కంపెనీ యజమాని అయితే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. కొంతమంది నెలని చెప్తారు, వెళ్ళిపోతారు, ఆలస్యంగా వస్తారు. ఆ ఆలస్యంగా వచ్చిన దానికి కూడా మేము జీతాలు ఇస్తూ ఉన్నాము. మా యొక్క కంపెనీకి సంబంధించి ప్రవాస కార్మికులు చాలా కీలకమని చెప్పేసి అటువంటి వారు చెప్పిన సమయంలోపు రాకపోతే వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసే అధికారాన్ని కువైట్ యజమానులకు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇది సాధ్యమవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కువైట్లోని కొంతమంది అయితే దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. కువైట్లోని ప్రవాస కార్మికులు ఈ నిర్ణయం ద్వారా యజమాని యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతారని చెప్పేసి దీన్ని చాలామంది యజమానులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కువైట్ దేశం నుంచి వదిలి వెళ్ళాలంటే యజమాని అనుమతి తప్పనిసరి కాబట్టి యజమాని తనకు ఇష్టం వచ్చినప్పుడైతే అనుమతిస్తాడని చెప్పేసి, అలాగే మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి డబ్బు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రవాసులు తమ యొక్క ఇళ్లకు వెళ్ళాలంటే కానీ యజమానులు ఎగ్జిట్ పర్మిట్ను ఆమోదించాలంటే కానీ డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.